ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। कलाभ्यां चूडालङ्कृतशशिकलाभ्यां निजतपः फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्याम् अस्तोकत्रिभुवनशिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियं नतिरियम्। ॐ वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। सेनानीरग्निभूः स्कन्दः तारकारिर्गुणप्रियः षाण्मतुरो बाहुवेयं वेयः कृतिकाप्रियपुत्रकः मयूरवाहनः श्रीमान् कुमारः क्रौञ्चधारणः विशाखः पार्वतीपुत्रः सुब्रह्मण्यो कुहस्तथा अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वरः। ॐ तत्सत्। ఎండాకాలపు వడదెబ్బ మేడం, అమ్మ చెప్పండి. నేను శివాన సౌందర్య లహరిలోంచి ఒక పద్యం శ్లోకం తీసి రెడీగా ఉన్నానమ్మా. చెప్పండి చెప్పమంటే చెప్తా. చెప్పండి. నాకు అసలు యాక్చువల్ గా నాకు తీసుకుందామంటే దొరకలేదు. దొరకలేదంటే ప్రయత్నం చేయలేదు, నాకు రకరకాల కారణాల వల్ల. అది ఏది? ఒక శ్లోకము అమ్మవారు తన నోరు విప్పి మాట్లాడుతూ ఉంటే, లక్ష్మీ సరస్వతులు ఇద్దరు పక్కన కూర్చొని ఉండగా అమ్మవారి నోరు విప్పి మాట్లాడుతూ ఉంటే, సరస్వతీదేవి తన వీణానాదం కన్నా కూడా ఈమె గొంతు ఇంత మధురంగా ఉంది అని సిగ్గుపడిపోయి తన చీరతోటి వీణాని కప్పివేసుకుందిట అని ఒక శ్లోకం ఎప్పుడో చదివాను. అది ఎన్నో శ్లోకము ఎక్కడదో తీసి చూద్దామంటే నాకు కుదరలేదు. వేరే వేరే కారణాలు ఉన్నాయి ఇంట్లో, దాంతో నాకు అవ్వలేదు. అది మీకు గనక గుర్తు వస్తే కొంచెం ఒకసారి పంపిస్తాను. ఓకే. అది ఆమె 12దో 14దో అనుకుంటా. అవునా అమ్మా? 12, 14. ఓకే. 14 ఏముందంటే చిత్తవు పంచాశత్ ఉంది, కవీంద్రాణం చేత కాదమ్మా, ఇంకా కొంచెం ముందుకే ఉంది. సరస్వతీదేవి ఆమె గొంతు అంత మధురమైనటువంటి, అంటే తన వీణ కన్నా అంత మధురంగా ఉంది ఆమె కంఠధ్వని అని ఆమె సిగ్గుపడిపోయి, సరస్వతీదేవి పరమశివుని యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉంటే ఆవిడ తలని బాగా తిప్పుతూ మాట్లాడబోతుంది. ఆమె మాట తన యొక్క వీణానాదం కంటే మధురంగా ఉంది అని చెప్పి ఆ వీణను తన బట్టతో కప్పేసుకుంటుంది. ఆ శ్లోకము అంటే ఇప్పుడు ఇవాళ చెప్పబోయేటటువంటి 5 శ్లోకాల్లో ఒకటి ఆవిడ కంఠధ్వని గురించి ఉందన్నమాట.
అందుకని ఆ శ్లోకం నాకు ఎప్పుడు వెతుకుదాం అనుకున్నాను. నాకు కొంచెం కుదరలేదు. ఆ ఆ కవి నేను మొన్ననే మీకు చెప్పానమ్మా. వెంటనే కనబడితే చూడండి. అలాగే, అలాగేనమ్మా. ఇప్పుడు ఏదో శ్లోకం చదువుతా అన్నారు. ఆ ఆ సుధా సింధోర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. నేను చూస్తానమ్మా, ఇప్పుడే చూసి పంపిస్తాం మీకు. సుధా ఏదో చెప్తున్నట్టును. ఓకే, మొదలు పెడదామా మనం పాఠం? మేడం నమస్కారం అండి. నమస్తే సుభద్ర గారు. నమస్తే రమణయ్య గారు. థ్యాంక్ యూ. పార్వతీదేవి ఆ విధంగా హిమవంతునికి మేనకకు జన్మించి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉండగా అలా యవ్వన దశకు చేరింది. ఆమె 16 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి, యవ్వన వయస్సు వచ్చేటప్పటికి ఆమె శరీరాంగాలన్నిట్లలో కూడా యవ్వనము చక్కగా సమానంగా సమపాళ్లల్లో ఏ అవయవము ఎంతగా ఉండాలో, ఎంతగా ఉంటే అందంగా ఉంటుందో ఆ ఆ రకంగా ఆమె యొక్క శరీరం అంతా కూడా ఏర్పడింది అని బ్రహ్మదేవుడు ఆమెకి లావణ్యం అంతా ఒక భాగంలోకి, ఒక అవయవంలోకి చేకూర్చేటప్పటికి ఇంకా మిగతా అవయవాలలో లావణ్యం చేర్చాలి అని అంటే ఇంకా లావణ్యపు సామాగ్రి అంతా కూడా ఆ, వెతుక్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అంత అందంగా తీర్చిదిద్ది ఆ పార్వతీదేవిని తయారు చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఆ యవ్వనము ఆమె యందు ఎట్లా ఒక్కొక్క చోట ఆ స్థిరంగా ఉంటున్నది, ఆమెను ఇంకా ఇంకా అందంగా అయ్యేటట్టుగా చేస్తున్నది అని మనకి అంగాంగ వర్ణన చేస్తూ వస్తున్నాడు కాళిదాసు. కింద పాదాల దగ్గర నుంచి తల తల వరకు. ఇప్పటిదాకా మనము ఆ పాదాల దగ్గర నుంచి స్తన భాగముల వరకు ఆ చదువుకున్నాము. ఆమె స్తనద్వయము రెండు కూడా పెద్దవిగాను, తెల్లవిగాను, ఒకదానిని ఒకటి వరుసుకుంటూను ఎలా ఉన్నాయి అంటే వాటి మధ్యలో నుంచి ఒక ఆ, తామర తూడు కూడా, తామర తూడులోని ఒక పోగు, మృణాల సూత్రాంతరం, ఒక తామర తూడులో లేని ఒక పోగు కూడా ఆమె స్తనముల మధ్యలో నుంచి వెళ్ళడానికి దారి లేనంతగా ఆమె స్తనములు వృద్ధి చెంది ఉన్నాయి అని ఆమె యొక్క స్తన సౌభాగ్యాన్ని గురించి వర్ణించి, ఆ తర్వాత ఆ స్తనముల తర్వాత బాహువులను గురించి వర్ణిస్తూ ఉన్నాడు. శిరీష పుష్పాధిక సౌకుమార్యం. మేడం, మేడం శ్లోకం దొరికింది మేడం. ఉంచండి, ఈ ఈ ఆ. ఈ శ్లోకం వచ్చినప్పుడు చెప్దురు గాని. అంటే 64వ శ్లోకం. మరి నేను క్లాస్ కి టైం అయిపోతే వెళ్ళిపోతాను, అందుకని నేను ఇందులో దీంట్లో పెట్టగలుస్తారా? నేనా చాట్ లో పెట్టగలుస్తారా? ట్రై చేస్తాను మేడం. లేకపోతే వెళ్ళే ముందు చెప్పేసేద్దురు గాని. ఆ అలాగే అది మేడం. అది ఆఖరిది 45వ శ్లోకం. సరే సరే. ఇంకెవరి దగ్గర సౌందర్య లహరి పుస్తకం వెంటనే దగ్గరగా ఉందా? నా దగ్గర ఉందండి. 64వ శ్లోకం తీసుకొని ఉంచుకోండి. అంటే 64వ శ్లోకంలో ఒక రకంగా వర్ణించారు మేడం. ఆమె నాలిక ఎర్రగా అయిందని అట్లా వర్ణించారు.
నేను చూసి మళ్ళీ చెప్తాను మేడం. ఒక్క నిమిషం మీరు పాఠం చెప్పండి. శిరీష పుష్పాధిక సౌకుమార్యౌ బాహు తదీయౌ ఇతి మే ఏంటండి ఇదిగో నేను వితర్క. చెప్తున్నాను, చెప్పనా ఇది? ఇప్పుడు ఇప్పుడు కాదు, ఆ, 45వ శ్లోకం చెప్పేటప్పుడు అప్పుడు చెప్పండి. ఇదిగో చెప్పారు 64 అంటే అవిశ్రాంతం, అది అదనమాట. 64వ శ్లోకం దగ్గర పెట్టుకోండి. శిరీష పుష్పాధిక సౌకుమార్యౌ బాహు తదీయౌ ఇతి మే వితర్కః పారిజాతేనాపి కృతౌ హరస్య యౌ సరి పారిజాత కాదు, పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. శిరీష పుష్పాధిక సౌకుమార్యౌ బాహు తదీయౌ ఇతి మే వితర్కః పరాజితేనాపి కృతౌ హరస్య యౌ కంఠపాశౌ మకరధ్వజేన. ఆమె బాహువులు ఎలా ఉన్నాయట అంటే, బాహువులు చేతులు అవి ఎలా ఉన్నాయంటే శిరీష పుష్పాధిక సౌకుమార్యం. శిరీష పుష్ప అధిక సౌకుమార్యం. శిరీష పుష్పం కన్నా కూడా, శిరీష పుష్పము అంటే మల్లె మొగ్గ, నవమాలిక మొగ్గ, మల్లె మొగ్గ అని చెప్తారు. ఇంకా అంతకన్నా కూడా చాలా నాజూక్ అయినటువంటిది అని చెప్తారు. కొన్ని పుస్తకాలలో శిరీష పుష్పాలు అంటే పొగడపూలు అని కూడా ఆ చెప్తారు. ఆ శిరీష కుసుమాలు, ఏ, శిరీషము అంటే చాలా నాజూకైనటువంటి పుష్పము. అది చాలా వరకు చెవులకు ఆ, ఆ, ఆభరణాలుగా కూడా ధరిస్తారు. అంటే అంత నాజూకైనటువంటి ఆ పుష్పము కాబట్టి అది. ఆ శిరీష పుష్పం కన్నా కూడా అత్యధిక, అది చాలా పూలన్నిటిలో కూడా ముట్టుకుంటే వాడిపోయేటంతటువంటి సుకుమారమైనటువంటి పువ్వు అది. శిరీష పుష్ప అధిక సౌకుమార్య బాహు. ఈ అమ్మాయి బాహువులు ఎలా ఉన్నాయంటే ఆ శిరీష పుష్పమే పూల కన్నా సౌకుమార్యమైనది అయితే, అధిక సౌకుమార్యమైనది అయితే, ఆ శిరీష పుష్పం కన్నా అధికమైనటువంటి సౌకుమార్యంతో ఉన్నాయి ఆమె బాహువులు. అంతకు మించి ఆ శిరీష పుష్పాల కన్నా కూడా మించి ఆమె బాహువులు అంత సుకుమారంగా, అంత నాజూకుగా, అంత లేతగా అలా ఉన్నాయి ఆమె చేతులు. తదీయవు ఆమెవి ఇది మే వితర్క అని నేను అనుకుంటున్నాను అంటున్నాడు కాళిదాసు. ఆమె చేతులు ఆ శిరీష పుష్పాల కన్నా కూడా చాలా కా- సౌకుమార్యంగాను, సుకుమారంగాను, అతి నాజూకుగాను ఆ క- క- ఉన్న శిరీష పుష్పమే ఆ పూలన్నింటిలోకి కూడా నాజూకు అయినదైతే, ఆ నాజూకైన దానికన్నా కూడా ఇంకా అధికమైనటువంటి సౌకుమార్యం, అధికమైనటువంటి నాజూకుతనంతో, లేలేదనంతో ఆమె బాహువులు తదియవు బాహు, ఆమె యొక్క బాహువులు ఉన్నాయి అని ఇది మే వితర్క నేను అనుకుంటున్నాను అంటాడు. ఎందుకు అనుకుంటున్నాడు? ఎట్లా అనుకోవడానికి ఒక కారణం ఉండాలి కదా. ఇలా నేను నేను ఎలా ఫలానాది నేను ఊహించుతున్నాను, నేను ఊహిస్తున్నాను ఆమె బాహువులు చాలా నాజుగ్గా ఉన్నాయని. దానికి కారణం ఏంటి? నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు ఆమె చేతులు అంత నాజూకుగా ఉన్నాయి అని అంటే? దానికి కారణం చెప్తున్నాడు అనమాట. మకరధ్వజేన, మన్మధుని చేత, మకరధ్వజుడు అంటే మన్మధుడు, మకరధ్వజేన పరాజితేనాపి, పరాజితుడు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర 5 బాణాలు ఉన్నాయి కదా, 5 పూల బాణాలు ఉన్నాయి కదా. ఆ 5 పూల బాణాలని ఆ, ప్రయోగిద్దాం అనుకున్నాడు శివుడి మీద. ప్రయోగిద్దాము అనుకుంటే ఒక్క బాణము ఆ, ప్రయోగించగానే, ఒక అరవిందం ప్రయోగించగానే శివుడు మూడో కన్ను తెరిచాడు, భస్మీపటలము చేసేసాడు. అలా పరాజితుడైపోయాడు అంత నాజుకైన ఒక పువ్వు పెట్టేటప్పటికే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు మకరధ్వజుడు? పరాజితైన అలా ఓడిపోయినప్పటికీ కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఏ విధంగా అయినా సరే శివుడిని కామపాశంలోకి దించాలి.
ఎలాగైనా సరే ఇటు పక్కకి అతని మనస్సుని మరల్చాలి. ఎలాగైనా సరే సావిత్రిపై పార్వతి పైన ఆయన మరులు కొనేటట్టుగా చూడాలి, చెయ్యాలి. ఆయన కర్తవ్యము అది. ఎందుకంటే ఇంద్రాది దేవతలు ప్రాధేయపడ్డారు మకరధ్వజుడిని, మన్మధుడిని, నువ్వు ఈమె ఆ, శివుడికి శివుని వల్ల శివునికి పార్వతికి కలిగినటువంటి సంతానమే అక్కడ తారకాసురుణ్ణి వధించగలుస్తుంది. కాబట్టి వాడిద్దరికి మధ్య సయోధ్య కుదిర్చాల్సినటువంటి అవసరము నీదే. ఆమెను ఆ శివుణ్ణి అయ్యో యోగనిష్టలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఇటు మరల్చాలి అని అంటే, పార్వతి పట్ల మరులు గొలపాలి అని అంటే, కామప్రేరితం చెయ్యాలి అని అంటే మన్మధుడు బాణాలు వేయక తప్పలేదు. మన్మధుడు ఒక బాణం వేయంగానే మరి భస్మపటలము అయిపోయాడు. ఇంకా అయినా కూడా అతను పట్టు వదలలేదు. పట్టు వదలక ఏం చేశాడు, ఈ రెండు చేతులు, పార్వతి యొక్క రెండు చేతులు శిరీష కుసుమాల కన్నా కూడా అంత నాజుగా, అంటే ఆయన ఉన్న పూల బాణాలన్నింటికన్నా కూడా నాజుకైనటువంటి ఈ శిరీష పుష్ప అధికమైనటువంటి బాహువులను హరస్య కంఠపాశౌ కృతౌ. యౌ ఏవైతే ఈ బాహువు హరస్య శివుని యొక్క కంఠపాశౌ కృతౌ. కంఠపాశం మెడకి ఉరితాడులాగా అన్నమాట. మెడకి పాశములుగా, మెడకి కంఠానికి బద్ధమయ్యేటట్టుగా చేసేసినాయి ఆ రెండు చేతులు. ఆయన పూల బాణాల వల్ల ఆయన ఏమీ చేయలేకపోయాడు. పూల బాణాల కన్నా అంతకన్నా చేయలేనటువంటి పనిని శిరీష కుసుమము కన్నా కోమలముగా, నాజుకుగా ఉన్నటువంటి ఆమె పార్వతీదేవి యొక్క బాహువులతోటి అతని కంఠాన్ని బంధించి వేశాడు. మరి శివుడు పరాజితుడు, మకరధ్వజుడు పరాజితుడు అయ్యాడు. పరాజితుడు అయినా గాని అవి ఆయనేమి ఓడిపోయినట్టుగా ఒప్పుకోలేదు. ఓడిపోయినట్టుగా ఒప్పుకోకుండా ఏం చేశాడు, పార్వతీదేవి యొక్క చేతులు తీసుకొని వెళ్ళి హరుడికి, శివునికి కంఠపాశాలుగా కంఠానికి వేసినటువంటి బంధనంలాగా అతన్ని కంఠం దగ్గర బంధించి, అంటే పార్వతి యొక్క కవిట్లో అతన్ని బంధించి వేశాడు. ఆ విధంగా అలా చేశాడు. కాబట్టి నేను అనుకుంటాను, ఇంకా ఆ పువ్వు అరవిందాలు అవన్నీ కొంచెం గట్టిగా ఉన్నాయో, కఠినంగా ఉన్నాయో, కోమలత్వం అందులో కాస్త తక్కువగా ఉందేమో. అందుచేత అది పాపం శివుడికి దెబ్బ తగిలి మూడవ కన్ను తెరిచాడు. ఇక్కడ పార్వతి యొక్క చేతులు ఎంత కోమలంగాను, ఎంత నాజుగ్గాను, ఎంత సుకుమారంగాను ఉన్నాయి అని అంటే, అవి శివుని యొక్క కంఠానికి అలా బిగుసుకోగా పోయినాయి. అలా అలా శివుని కంఠానికి బిగించడానికి తగిన విధంగా ఉన్నట్టు ఇలా మన్మధుడు అలా ఆమె చేతులను ఆ శివుని యొక్క కంఠానికి బిగించే విధంగా చేశాడు. చేసి ఆయన సంతృప్తి చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆయన పర్పస్ తీరిందనమాట. అంటే ఆయన ఆయన ఏం చేయడానికనే వచ్చాడు, ఏ కార్యం చేయడానికనే వచ్చాడు, అది అయ్యింది. అందుచేత నాకు అనిపిస్తుంది, ఇది మే వితర్క. నేను ఇలా ఊహిస్తున్నాను. ఆ పూల బాణాలు కూడా కఠినమే శివుడి పైన. ఈ శిరీష కుసుమం కన్నా ఆ నాజూకైనటువంటి, కోమలమైనటువంటి, మృదువైనటువంటి ఈమె బాహువులే తగినవిగా అతని కంఠానికి పాశాలుగా, బంధనాలుగా బిగించబడ్డాయి ఆ మకరధ్వజుడి చేత. అంత నాజుగ్గా ఉన్నాయన్నమాట ఆమె చేతులు. మేడం, మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ శ్లోకం చదువుతాను మేడం. చదవమ్మా, చదవండి అమ్మా. విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారంభే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం
నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. నేను తాత్పర్యం కూడా చదువుతాను మేడం. దేవి సరస్వతి శివుని పలు విధములైన పరాక్రమముల వృత్తాంతములను వీణతో పాడుచున్నదై ఆ పాటను మెచ్చి తలయూపుచున్న నీవే ప్రశంసా వాక్యము పలుకుట ప్రారంభించుచుండగా నీ వాక్కులకు సంబంధించిన తీయదనములచే తప్పుగా పలుకబడిన తీగల అవ్యక్త మధుర ధ్వనులు గల తన వీణను కవిసెనని గూఢముగా కప్పివేయుచున్నది. దేవి పల్కులు సరస్వతి వీణా ధ్వని కంటే మధురతరమని భావము. శ్లోకం వెతుకుదాం అనుకున్నాను. 66 మేడం. 66 66 66 66 66 అక్కడ 64 లో కూడా అమ్మవారి నాలుక వాటి గురించి ఉన్నది. అందుకని నేను 64 అనుకున్నా, కాదు 66 ఇది. 66 లో ఉందండి మీరు చెప్పింది. ఎస్ మేడం, ఎస్ మేడం. అన్నపూర్ణ గారు మీ దగ్గర కూడా ఉందా? ఉందండి. రెడీగా ఉంచండి. చేతులైనాయి. చేతులైన తర్వాత మెడ భాగాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఏమని? ఎట్లా? కంఠస్య తస్యాః స్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్య శోభా జననాత్ బభూవ సాధారణో భూషణభూష్య భావః. కంఠస్య తస్యాః స్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్య శోభా జననాత్ బభూవ సాధారణో భూషణభూష్య భావః. ఇంతకు ముందు వర్ణించాడు ఆమె యొక్క స్తనములను. అవి పెద్దవిగాను, గుండ్రంగాను, తెల్లవిగాను, నల్లని చూచుకొమ్ముతోనూ ఉన్నాయి అని. ఆ కంఠము స్తనబంధురస్య తస్య కంఠస్య కంఠము స్తనబంధురముల యొక్క స్తనాలని ఒడిసి పట్టుకొని ఉన్నటువంటి ఆ కంఠము తస్యాహ కంఠస్య తస్యాహ ఆమె యొక్క కంఠస్య కంఠము స్తనబంధురస్య అది స్తనబంధురాన్ని అలా మోస్తూ ఉన్నది. ఉన్నతమైనటువంటి పెద్దవి అయినటువంటి ఉన్నతమైనటువంటి ఆమె స్తనములను పట్టుకొని ఉండటం చేత మోస్తూ ఉండడము చేత పట్టుకొని ఉండడము చేత స్తనబంధురస్య ఉన్నతమైనటువంటి ఆమె యొక్క స్తనముల భారము చేత ముక్తాకలాపస్య నిస్తలస్య అది పార్వతస్యాహ కంఠస్య ఆ కంఠము ఎలా ఉందంటే ముక్తాకలాపస్య నిస్తలస్య ఆ కంఠంలో ముక్తాకలాపస్య ముక్తాకలాపాలు ఉన్నాయి. ముక్తాకలాపము అంటే ముక్తాకలాపములు అంటే ముత్యాలు, ముత్యముల యొక్క వరుసలు. నిస్తలస్య నిస్తలస్య నిస్తలము అంటే అమర కోశాన్ని బట్టి గుండ్రని అని అర్థం. గుండ్రని ముత్యాల వరసలు ఆ కంఠం పైన వేలాడుతూ ఉన్నాయి. ఆమె ఉన్నతమైనటువంటి స్తనముల వలన ఆ కంఠము గుండ్రగా అలా ఉన్నది. ఆ స్తనం మోస్తూ ఉన్నది, స్తనాలను మోస్తూ అది కూడా గుండ్రంగా అలా అయిపోయింది. అలానే ఆమె మెడలో ఉన్నటువంటి ముక్తా ఫలాలు ముక్తాకలాపములు ముత్యాల సరములు, ఆ ముత్యాల సరాలు కూడా ముత్యాల దండలు కూడా నిస్తలస్య గుండ్రంగా ఉన్నాయి. ఇవి రెండు గుండ్రంగా ఉండడం చేత అన్యోన్య శోభాజననాత్ ఇవి ఆమె కంఠము గుండ్రగా ఉన్నది, ఆ ముత్యాలు గుండ్రగా ఉన్నాయి. ఇవి రెండు కూడా అన్యోన్య శోభాజననాత్ అన్యోన్యం ఒకటికొకటి ఒకదానికి ఒకటి పరస్పరము. కంఠము మరి ఇంకా గుండ్రని కంఠము గుండ్రని ముత్యాలు
ఇవి రెండు కూడా అన్యోన్యము పరస్పరము శోభాజననాత్ శోభ ఒకదానికి ఒకటి శోభను అందాన్ని ఆకర్షణను ఆ మనోహరత్వాన్ని జననాత్ పెంపొందించడము చేత రెండు కూడా ఆ ముత్యాలు అటు ముత్యాలు గుండ్రని ముత్యాలు ఇటు గుండ్రని కంఠము ఈ రెండు కూడా అన్యోన్య శోభాజననాత్ శోభను కలిగించడం చేత మనోహరత్వాన్ని ఆకర్షణను కలిగించడము చేత ఒకదానికొకటి అంటే కంఠం వల్ల మెడ వల్ల కంఠం ఈ రెండు పరస్పరము ఒకదానికి ఒకటి శోభాన్ని అధికం చేసుకుంటూ ఉన్నాయి. శోభాజననాత్ సాధారణ భూషణ భూష్య భావ బభూవ సాధారణమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి భావము భూషణ భూష్య భావము. భూషణము అంటే ఆభరణము, భూష్యము అంటే ఆభరణము ధరించేటటువంటి అవయవము. ఏదైనా అవయవం గాని వాక్యం గాని ఏదైనా అవచ్చు. భూషణం చేత భూషితము అయ్యేది, అలంకారము చేత అలంకార్యము అయ్యేది, శోభ చేత శోభితము అయ్యేది. దాన్ని భూషణ భూష్య భావము అంటారు. అంటే భూషణం చేత భూష్యము అలంకృతంగా అయినది. ఈ రెండు కూడా ఒకదాని శోభని ఒకటి పెంపొందించడం చేత ఒకదాని పరస్పరము మనోహరత్వాన్ని అధికము చేయటము ద్వారా జననాత్ పుట్టించడం చేత ఆ మనోహరత్వాన్ని కలిగించడము చేత ఈ రెండింటి మధ్య కంఠస్య ఇంకా ముక్తాకలాపస్య ఈ రెండింటి మధ్య భూషణ భూష్య భావ సాధారణ బభూవ. భూషణ భూష్య భావము భూషణము భూషితము, అలంకారము అలంకార్యము, శోభ శోభితము ఈ రెండు కూడా ఒకదానికొకటి పరస్పర దానికి ఇది దీనికి అదిగా శోభను అధికము చేస్తూ సాధారణముగా ఆయన సాధారణం అంటే సమానంగా ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి శోభ ఇది శోభస్కరంగా ఉందా, ఇది శోభస్కరంగా ఉందా, కంఠం శోభస్కరంగా ఉందా, ముత్యాలు శోభస్కరంగా ఉన్నాయా అని కాదు. ముత్యాలహారము కంఠానికి ముత్యాలహారము అందాన్ని చేకూరుస్తున్నది, ముత్యాలహారానికి కంఠము కంఠము అలంకరిస్తూ ఉన్నది. ఈ విధంగా రెండు కూడా పరస్పరము వారి యొక్క సౌందర్యాన్ని, వారి యొక్క మనోహరత్వాన్ని, వాటి యొక్క ఆకర్షణను, వాటి యొక్క శోభను అభివృద్ధి చేసుకుంటూ ఉండి భూషణ భూష్య భావంతో కలిగి ఆ సామ్యము కలిగి భూషణ భూష్య భావము అనేటటువంటి సామ్యము కలిగి ఉన్నాయి ఆమె యొక్క మెడ మరియు ఆమె వేసుకున్నటువంటి ముత్యాల సరం. చంద్రం గత పద్మగుణాన్ గున్న భుంక్తే పద్మాశ్రిత చంద్రమసి అభిముఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా విసంశ్రయాం ప్రీతిమవాప లక్ష్మీ. చంద్రం గత పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రిత చాంద్రమసీం అభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలా విసంశ్రయాం ప్రీతిం అవాప లక్ష్మీ. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఇంకా పైకి వెళ్ళి ముఖం యొక్క శోభను వర్ణిస్తూ ఉన్నాడు. కంఠం అయిపోయింది, కంఠం అయిన తర్వాత మొత్తం ముఖం. లక్ష్మి అంటే లక్ష్మీదేవి అనే అర్థం మాత్రమే కాదు, లక్ష్మి అంటే కాంతి అన్నటువంటి అర్థంలో కాంతి లేదా లక్ష్మి అన్న అర్థంలో కూడా పర్వాలేదు. చపల చిత్తురాలైనటువంటి లక్ష్మీ దేవి. ఆ చపల లోల లక్ష్మి లోల చపలురాలైనటువంటి చపల చిత్తం కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి ఆమె స్థిరంగా ఒక్కచోట స్థిరంగా ఒక్కచోట ఉండలేనటువంటి లోల
డోలికల డోలికలాడేటటువంటి డోలాయమానమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి, చపల చిత్తము కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి చంద్రం గత పద్మగుణాన్న భుంక్తే. చంద్రం గత, చంద్రుడి దగ్గరికి వెళ్తే చంద్రుడు వెన్నెల ఉంది, చల్లగా ఉన్నాడు, నేను చంద్రుడితోటి సామ్యముని పొందుతాను, చంద్రుని యందు స్థిర నివాసం ఏర్పరచుకుంటాను, అప్పుడు చంద్రుడిలో ఉన్నటువంటి చల్లదనం అంతా నాకు నేను అనుభవించవచ్చు అని అనుకుని చంద్రం గత చంద్రుడి దగ్గరికి వెళ్ళింది. చంద్రుడిలో ఉన్నటువంటి చల్లదనము, శీతలత్వము, వెన్నెల ఇవి అనుభవిద్దాము అనుకొని వెడితే అక్కడ పద్మగుణాత్ న భుంక్తే. మళ్ళీ ఇక్కడ కిందనేమో పద్మాలు పొద్దున పూట పూస్తాయి కదా, సూర్య కాంతికి పూస్తాయి కదా, ఆ పద్మ గుణములను, పద్మంలో ఉండేటటువంటి గుణము సౌందర్యము, సౌరభము. ఆ సౌరభము సువాసన, పద్మంలో ఉండేటటువంటి సౌందర్యము, మరి పద్మంలో ఉండేటటువంటి సురభిత్వము, సువాసన, ఇవి రెండు భుంక్తే భోగింపలేకపోతోంది. చంద్రుడి దగ్గరికి వెళ్తోంది, ఎందుకోసము? ఆ చంద్రుడి దగ్గర ఉన్నప్పుడు ఆ చంద్రుడిలో ఉన్నటువంటి ఆ కాంతిని ఆ శీతలత్వాన్ని, ఆ చంద్రుల్లో ఉన్న గుణాలన్నింటినీ కూడా అలా అనుభవించవచ్చును అనుకొని ఆ చల్లదనం కోసం కానీ అక్కడికి వెళ్తే ఇక్కడ కింద చూస్తే కమలాలు, పద్మములు ఆ చక్కగా వికసించి ఇట్లా ఉన్నటువంటి పువ్వులు అవి సౌందర్యవంతంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, మనోహరంగా ఉన్నాయి, సౌరభంతో కూడి ఉన్నాయి, చక్కటి మంచి సువాసనతోటి కూడి ఉన్నాయి. ఇవి రెండు లేవు కదా అక్కడ చంద్రుడి దగ్గర. భుంక్తే ఆమె చిన్నబోతున్నది, ఎందుకంటే చంద్రుడిని ఆశ్రయించింది, చంద్రుడిని ఆశ్రయిస్తే అక్కడేమో ఇవి రెండు దొరకటం లేదు. పద్మాశ్రిత, అలాగని పోని సరే చంద్రుడిని వదిలిపెట్టేసేసి పద్మ ఆశ్రిత, పద్మాన్ని ఆశ్రయించింది. చపల చిత్రాలు కదా, అక్కడ అక్కడ ఇది అయిపోయింది. ఆ చల్లదనం ఉంది కానీ అక్కడ ఆ చల్లదనానికి చల్లదనము ఉన్నది కానీ, శీతలత్వం ఉంది కానీ, వెన్నెల ఉంది కానీ, ఆ సౌందర్యము, సౌరభము లేదు. పద్మం దగ్గరకు వచ్చేటప్పటికి, పద్మాన్ని ఆశ్రయించేటప్పటికి చాంద్రమసీమభిఖ్యాం, చాంద్రమసి చంద్రునికి సంబంధించినటువంటిది. చంద్రునికి సంబంధించినటువంటి ఆ శోభ, అభిఖ్యాం శోభ, ఆ చంద్రుడికి సంబంధించినటువంటి శోభ, ఆ చంద్రుడికి సంబంధించినటువంటి శైత్యము, ఆ చంద్రుడికి సంబంధించినటువంటి సుందరత్వము, ఆ చంద్రుడికి సంబంధించినటువంటి సౌమ్యత్వము, ఇవి అన్నీ కూడా మనం సూర్యుడిని కళ్ళారా ఇప్పి చూడలేం కానీ చంద్రుడిని కళ్ళారా చూడగలము. ఎందుకంటే అతనంత సౌమ్యుడైనటువంటి, సౌశీల్యుడమైనటువంటి వాడు, అంత శోభస్కరమైనటువంటి వాడు. అలా అంత శీతలతం వెన్నెలలా వెదజల్లుతూ చక్కగా చల్లగా చిరునవ్వు నవ్వుతున్నాడా అన్నట్టుగా ఉంటుంది, మనం కళ్ళు విప్పార్చి చూడడానికి వీలైనటువంటి విధంగా. అటువంటి అభిఖ్యాం అటువంటి శోభ, ఆ చాంద్రమసీం శోభను భుంక్తే, అది పొందలేకపోయింది. పద్మాశ్రిత చాంద్రమసీం అభిముఖ్యం భుంక్తే, ఇది పొందలేకపోయింది. చంద్రుల్లో ఉంటేనేమో పద్మాలలో ఉన్నటువంటి సౌరభాన్ని, సౌందర్యాన్ని పొందలేకపోయింది. పద్మాలలో ఉంటేనేమో చంద్రుల్లో ఉన్నటువంటి శైత్యాన్ని, సౌశీల్యాన్ని పొందలేక, జ్యోత్స్నను పొందలేకపోతోంది. అందుకని ఆమె ఇటు అటు ఎటు తిరుగుతోంది, రెండు పక్కలా తిరుగుతోంది. కానీ ఇక్కడ వెళ్తేనేమో ఇది దొరకటం లేదు, ఇది దొరికితేనేమో అది దొరకటం లేదు. ఇంకా ఫైనల్లీ ఏమైంది ఆమెకు? ఉమాముఖంతో ప్రతిపత్య. ఫైనల్లీ అలా కాదని చెప్పి ఆమె ఉమాముఖం ప్రతిపద్య,
ఉమా యొక్క పార్వతీదేవి యొక్క ముఖాన్ని ప్రతిపద్య పొంది ఆ లక్ష్మీదేవి చివరికి ఆ రెండిటి వల్ల కాలేదు. రెండిట్లలో ఉంటే ఆమెకి తృప్తి ఎక్కడా దొరకలేదు. ఆమె ఏది అనుభవించలేక పోయింది. ఇది వస్తే అది ఉండటం లేదు, అది ఉంటే ఇది ఉండటం లేదు, అనుభవానికి రావటం లేదు. అందుచేత ఉమాముఖం ప్రతిపద్య, ఉమాముఖాన్ని చేరి పార్వతీదేవి యొక్క ముఖాన్ని చేరి ముఖాన్ని పొంది ఆ లోల అయినటువంటి లక్ష్మీదేవి ద్విసంశ్రయాం ప్రీతిం అవాప. ద్విసంశ్రయాం, ఆ రెండింటిలోను, చంద్రుడిలోను పద్మంలోను ఉన్నటువంటి సంశ్రయాం, వాటిలో ఉన్నటువంటి ఆ వాటికి సంబంధించినటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములు రెండింటినీ ప్రతిపద్య పొంది ప్రీతిం అవాప, చాలా ఆనందాన్ని అనుభవించింది. ఆ పార్వతీదేవి ముఖాన్ని చేరి పార్వతీదేవి ముఖంలో ఆ చంద్రునిలో ఉన్నటువంటి శీతలత్వము, సౌమ్యత్వము, సౌశీల్యము, ఇలాంటి గుణములన్నింటినీ వెన్నెల వంటి చల్లని కాంతిని పొందింది. పద్మములో ఉన్నటువంటి సౌందర్యాన్ని, పద్మంలో ఉన్నటువంటి సౌరభాన్ని, సురభిత్వాన్ని, పద్మంలో ఉన్నటువంటి శోభను అన్నింటినీ కూడా పొందింది. ఇలా ఇందులో ఉండడం చేత, పార్వతీదేవి యొక్క ముఖంలో ఉండడం చేత ఆనందంగా ఉండడము, ఆ ఆనందమయమైనటువంటి ఆ చైతన్యమైనటువంటి ఆ చంద్రుని యొక్క శోభను, తర్వాత ఇక్కడ పద్మంలో ఉన్నటువంటి పరిమళము, సౌందర్యము, శోభ, ఈ రెండింటిని కూడా ఆమె పొంది ప్రీతిమవాప, చాలా ఆనందాన్ని అనుభవించింది. ఆ రెండు చపల చిత్తురాలిగా ఉండి ఇదివరకంతా కూడా ఇటు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంది, ఎక్కడా శోభను అనుభవించలేకుండా ఉంది. ఆ చంద్రుడి దగ్గర ఉంటే పద్మం దగ్గర ఉన్నటువంటి గుణాలు పొందలేకుండా ఉంది, పద్మం దగ్గర ఉంటే చంద్రుని గుణాలు పొందలేకుండా ఉంది. కానీ ఉమా దగ్గరికి వచ్చేటప్పటికి, పార్వతీదేవికి వచ్చేటప్పటికి ఆ రెండు గుణాలని పొంది ఆమె మహా ఆనందాన్ని, అత్యంతమైనటువంటి ఆనందాన్ని, ఆమె ప్రీతిని, ఆనందమును అవాప పొందింది లోలా లక్ష్మి. ఆ లోలురాలైనటువంటి చపల చిత్తురాలైనటువంటి ఆ లక్ష్మి. పుష్పం ప్రవాలోపహితం యది స్యాన్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్తం తతో అనుకుర్యాత్ విశదస్య తస్యాః తామ్రౌష్ట పర్యస్త రుచః స్మితస్య. పుష్పం ప్రవాలోపహితం యది స్యాన్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్తం తతో అనుకుర్యాత్ విశదస్య తస్యాః తామ్రౌష్ట పర్యస్త రుచః స్మితస్య. ముఖాన్ని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ముఖంలో ఉన్నటువంటి కాంతిని వర్ణించాడు ముందర. మొట్టమొదటగా ముఖంలో చూడగానే అందరికి ఫస్ట్ వాళ్ళ ముఖంలో, మనము తెలుగులో చాలా సార్లు అంటే కళగా ఉంది, ఆవిడ ముఖము చాలా కళగా ఉంది అంటాం. ఆ తర్వాత కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగున్నాయి, పెదమలు బాగున్నాయి, చెంపలు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, జుట్టు బాగుంది, ఇలాంటివన్నీ వస్తాయి. కానీ చూడగానే మనకి మొట్టమొదటిగా తోచేది ఏంటి? వాళ్ళ ముఖం ఎలా ఉంది అనేది. అందంగా ఉండడం వేరే సంగతి, కళ కాంతి ఉందా లేదా అని. ఇప్పుడు మనకి మొదటి శ్లోకంలోనే చెప్పేశాడు, ఆమె ముఖము చక్కగా కళలతోటి, చంద్ర కళలతోటి వెలిగిపోతుంది. ముందే ఒకసారి చెప్పాడు, చంద్రునిలోని కళల్లాగా ఆమె ఒక్కొక్క విద్యలన్నీ ఆమెకి వచ్చేస్తూ ఉన్నాయని. ఆమె ముఖము చంద్రుడిలాగా, చంద్రుని యొక్క కాంతితోటి కాంతివంతంగా ఉందని ముందే చెప్పాడు.
పద్మిని జాతి స్త్రీ కాబట్టి ఆమె శరీరంలో నుంచి సుగంధ పరిమళాలు అలా వెదజల్లుతూ ఉంటాయని సాముద్రిక శాస్త్రం చెప్తుంది. మనకు తెలియదు పద్మిని జాతి స్త్రీలు అంటే ఎవరో, కానీ పద్మిని జాతి స్త్రీలు అంటే వాళ్ళకి శరీరంలో నుండి సుగంధాలు వెదజల్లబడతాయి అని చెప్తారు. అలా ఆమె ముఖంలో నుండి ముఖము అలా చక్కగా ప్రశాంతంగా, చంద్రుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంత ప్రశాంతంగా కన్నులతోటి తేరిపారా చూడడానికి వీలైనటువంటి విధంగా కాంతిమంతంగాను శోభస్కరంగాను సుగంధ భరితంగాను ఆమె ముఖము అలా ఉంది అన్నాడు. అలా వర్ణన అయిన తర్వాత ఇప్పుడు ఇంకా ముఖంలోని భాగాలని, ముఖంలో ఉన్నటువంటి అవయవాలని భాగాలను వర్ణిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆమె యొక్క ఔష్టవ్ అంటే పెదిమలని వర్ణిస్తూ ఉన్నాడు. పుష్పం ప్రవాలోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుటవిద్రుమస్థం తతో అనుకుర్యాత్ విశదస్య తస్యాః తామ్రౌష్ట పర్యస్తరుచః స్మితస్య. ఆమె పెదిమలను వర్ణించేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ పెదిమలను మాత్రం వర్ణించకుండా ఆ పెదిమల పైన ఉన్నటువంటి చిరునవ్వును వర్ణిస్తూ ఉన్నాడు. తామ్రౌష్ట పర్యస్తరుచః స్మితస్య. ఆమె స్మితము, ఆమె నవ్వు, ఆ నవ్వు ఎట్లా ఉంది? తస్యాహ ఆమె యొక్క చిరునవ్వు తామ్రౌష్ట పర్యస్తరుచః. తామ్రౌష్ట ఆమె ఎర్రని పెదముల పైన ఉన్నటువంటి ఎర్రని పెదముల పైన ప్రసరిస్తూ ఉన్నటువంటి రుచః కాంతి, స్మితస్య రుచః ఆ చిరునవ్వు యొక్క కాంతి ఎలా ఉంది అనంటే ఆమె ఎర్రని పెదవులపైన ప్రసరిస్తూ ఉన్నటువంటి, వ్యాపించి ఉన్నటువంటి ఆమె పెదవులపైన వెలుగొందుతూ ఉన్నటువంటి ఆమె చిరునవ్వు యొక్క కాంతులు ఎలా ఉన్నాయంటే పుష్పం ప్రవాలోపహితం యది ఒకవేళ గనక పుష్పం పువ్వు అంటే ఇక్కడ పుండరీకము అని అర్థం చేసుకోవాలి. పుండరీకం అంటే తెల్లని తామరం. పుష్పం ప్రవాల ఉపహితం, ప్రవాళం చిగురుటాకుల పైన పెడితే, చిగురుటాకు పైన ఒక తెల్లని పువ్వుని ఉంచితే ఊహించండి, ఎర్రని చిగురుటాకులు ఎర్రగా ఉంటాయి, గ్రీన్ గా ఉండవు. ఎర్రని చిగురుటాకు పైన ఒక మల్లెపూలు పెడితే ఎలా ఉంటుంది? యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్తం. ముక్తాఫలము అంటే ముత్యాలు స్ఫుట విద్రుమస్తం. విద్రుమం అంటే పగడాలు. స్ఫుటంగా ఉన్నటువంటి స్ఫుటంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి పగడాల పైన ముత్యాలు పేరిస్తే ఎలా ఉంటుంది? ఎర్రని పగడాల పైన తెల్లని ముత్యాలు పేరిస్తే ఎలా ఉంటుంది? అలా తస్యాహ తామ్రౌష్ట పర్యస్తరుచః స్మితస్య అనుకుర్యాత్ విశదస్య, అది విశదస్య స్మితస్య ఆమె యొక్క ఆ విశదస్య ఆమె స్వచ్ఛమైనటువంటి ఆమె నవ్వు, స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రమైనటువంటి కల్ముషము లేనటువంటి ఆమె నవ్వులు పలు రకాలుగా ఉంటాయి. మనకి తెలిసిన విషయమే. మనము మామూలుగా ప్రపంచంలో చూస్తూనే ఉంటాం. అనేక రకాలైనటువంటి నవ్వులు ఎలా ఉంటాయి. ఎక్కిరింత నవ్వులు ఉంటాయి, అవహేళన చేసేటటువంటి నవ్వులు ఉంటాయి, ప్రశాంతమైనటువంటి నవ్వులు ఉంటాయి. ఈమె నవ్వు విశదస్య చాలా ప్రశాంతమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, శుభ్రమైనటువంటి, కల్మషరహితమైనటువంటి స్మితస్య ఆమె స్మితానికి ఆమె నవ్వును అనుకుర్యాత్ అనుకరిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒకవేళ కనుక
అనుకుర్యాదంటే అనుకరించటం. అనుకరిస్తూ ఉంటే ఎప్పుడు ఒకవేళ గనక తెల్లని పూలను, తెల్లని మల్లె మ- పుండరీకములను ప్రవాళోపహితం ప్రవాళముల పైన గనక ఉంచితే, చిగురుటాకుల పైన గనక ఆ నిహితం పేరిస్తే, వాటిపైన చిగురుటాకుల పైన పేరిస్తే ఆ పువ్వులు ఎలా ఉంటాయో, తెల్లని పూలు ఎలా ఉంటాయి అంటే, ఆమె పెదిమలు లోపల ఉన్నటువంటి దంతాలు, ఆమె చిన్నగా దంతాలు అలా కనపడనట్టుగా నవ్వుతున్నది అనమాట. స్వచ్ఛమైన నవ్వు కదా, శుభ్రమైనటువంటి ఆ, నవ్వు, కల్మషం లేనటువంటి నవ్వు. ఆ నవ్వు ఎట్లా ఉంది అని అంటే, ఆ ఆ, ఈ దీన్ని అనుకరిస్తూ ఉన్నట్టుగా ఉంది. పగడాలన్నింటి పేర్చి, పగడాలన్నిటి పైనను ముత్యాలను పేరిస్తే ఎలా ఉంటుందో అలా ఈమె నవ్వుని పేర్చడం అనేది ఈమె నవ్వుని అనుకరిస్తున్నట్టుగా ఉన్నది అని ఆమె యొక్క ఔష్టములను, నవ్వును రెండింటిని కలిపి ఒకటేసారి వర్ణించాడు. ఈషత్ వికసిత దంత అంటే శాస్త్రంలో చెప్పింది, నాట్య శాస్త్రంలో చెప్పింది. నవ్వు అనేది మంచి నవ్వు, కల్మషం లేనటువంటి నవ్వు, శుభ్రమైనటువంటి నవ్వు, స్మితము అని ఏదైతే అంటారో, శ్రీరామచంద్రుడికి కూడా స్మితపూర్వాభిభాషి అంటారు. స్మితపూర్వ అభిభాషి. ఆయన మాట్లాడే కన్నా ముందు ఆయన నవ్వుతాట, చిన్న చిరునవ్వు నవ్వుతాట, చిన్న చిరునవ్వు నవ్వి మాట్లాడతాట. అంటే ఆ చిరునవ్వు వల్ల జనంలో భయభ్రాంతులన్నీ కూడా నశించిపోయి ఆయన ఆ, వాళ్ళకి చేరువగా వెళ్ళి వాళ్ళు నిర్భయంగా వాళ్ళ మనసులో ఉన్నది చెప్పుకోవడానికి అవకాశం కలిగినటువంటి విధంగా ఉంటుంది ఆ చిరునవ్వు వలన. సీరియస్ గా మొహం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పాలో, ఒక్కొక్కసారి చెప్పాలనుకున్న విషయాలు కూడా మర్చిపోయేటటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలా చిరునవ్వు అనే దానికి గురించి ఇక్కడ అట్లా చెప్పాడు ఈ నాట్యశాస్త్రంలో. ఈషత్ వికసిత దంత కటాక్షై సౌష్ఠవాన్వితం అలక్షిత అలక్షిత ద్విజన్మ తానాం స్మితం భవేత్ అని. ఈ ఈ ఈషత్ వికసిత దంత కొద్దిగా అలా ఆ కొద్దిగా మాత్రమే పళ్ళు కనపడాలన్నమాట. పెద్దగా మొత్తము నోట్లో ఉన్నటువంటి పళ్ళతో పాటు దాన్ని ఏమంటారు, జాస్, తెలుగులో ఏమంటారు జాస్, చిగుర్లు, చిగురులు కూడా కలిసేటట్టుగా కనిపించేటట్టుగా నవ్వటం కాదు, కొద్దిగా చిరునవ్వు. ఆ కళ్ళు చక్కటి ఆ కళ్ళు కూడా నవ్వుతూ ఉన్నట్లుగా ఉండాలి, ఆ చిన్న నవ్వు నవ్వుతూ ఉంటే. దానిని ఆ, ఆ, అట్లాంటి దాన్ని అలక్షిత ద్విజన్మ. ఆ పళ్ళు ఎక్కువగా కనపడకూడదు, ఆ పళ్ళు ఎక్కువగా కనపడకుండా కొద్దిగా కనపడుతూ నవ్వే నవ్వును, నవ్వడాన్ని స్మితము అని దాని నిర్వచనం. అటువంటి నవ్వు పార్వతీదేవి యొక్క నవ్వు. తస్యాహ ఆమె యొక్క తామ్ర ఔష్ట ఎర్రని పెదిమలు, ఎర్రని పెదిమల పైన పర్యస్త పరుచుకున్నటువంటి, ఆ పెదిమల పైన పరుచుకున్నటువంటి కాంతులు గల కాంతి, స్మితస్య కాంతి, స్మిత ఆమె నవ్వు యొక్క కాంతి. విషదస్య స్మితస్య రుచ, విషదస్య స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ఆమె యొక్క నవ్వు యొక్క కాంతిని పుష్పం ప్రవాలోపహితం యది స్యాత్ అనుకుర్యాత్. పూలపైన, చిగురుటాకుల పైన పూలను అలా పేరిస్తే ఏ విధంగా ఉంటుందో దానిని అనుకరింపబడుతూ ఉంటుంది అని ఆమె చిరునవ్వును గురించి వర్ణించారు. నెక్స్ట్ స్వరేణ. ఇప్పుడు ఆమె గొంతు గురించి, ఆమె స్వర మాధుర్యం గురించి చెప్తున్న శ్లోకం ఇది. స్వరేణ తస్యా అమృతశ్రుతేవ ప్రజల్పితాయాం అభిజాతవాచి అన్యపుష్ట ప్రతికూల శబ్ద శ్రోతు వితంత్రీరివ తాడ్యమాన. స్వరేణ తస్య
అమృతశ్రుతేవ ప్రజల్పితాయాం అభిజాతవాచి అపి అన్యపుష్ట ప్రతికూల శబ్ద శత్రుర్వితంత్రీరివ సరే శ్రోతు వితంత్రీరివ తాడ్యమాన. ఇక్కడ ఎందుకు అన్నిసార్లు తప్పులు చదువుతున్నారు. స్వరేణ తస్యాం అమృత శృతేవ ప్రజల్పితాయాం అభిజాతవాచి అపి అన్యపుష్ట ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివ తాడ్యమాన. స్వరేణ తస్యాం అమృతశ్రుతేవ ప్రజల్పితాయాం అభిజాతవాచి అపి అన్యపుష్ట ప్రతికూల శబ్ద శ్రోతుః వితంత్రీరివ తాడ్యమాన. స్వరేణ ఆమె యొక్క స్వరము చేత అంటే ఆమె యొక్క మధురమైనటువంటి ఆమె యొక్క మాటల పలుకుల చేత తస్యాం ఆమె యొక్క అమృత శృతేవ అవి ఎట్లాంటివి, ఆమె మాటలు ఆమె పలుకులు అమృత శృతేవ అమృతపు ధారలు ఒలుకుతూ ఉన్నట్టుగా ఉన్నది. అమృతపు ధారలు ఒలుకుతూ ఉన్నటువంటి ఆమె యొక్క స్వరములు ప్రజల్పితాయాం అభిజాతవాచి. ప్రజల్పితాయాం ఆమె ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటుందో అప్పుడు అభిజాతవాచి అభిజాతము అంటే ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వారిని అభిజాతములు అంటారు. ఇక్కడ అభిజాతము అని అంటే ఆ ఉత్తమమైనటువంటి కుటుంబంలో జన్మించినందువల్ల ఆ మాట సంభాషణ తీరు కూడా అలానే మధురంగా సౌమ్యంగా ఉంటుంది. అటువంటి అభిజాతవాచి, అటువంటి సౌమ్యమైనటువంటి మధురమైనటువంటి వాక్కులు ఆమె పలుకుతూ ఉంటే ప్రజల్పితాయాం సతి ఆమె పలుకుతూ ఉంటే అమృత శృతేవ అది ఎట్లా ఉంది అని అంటే అమృతము స్రవిస్తూ ఉన్నటువంటి ఆ స్వరేణ ఆ స్వరము చేత అపి అన్యపుష్ట ప్రతికూల శబ్ద. అన్యపుష్ట అంటే అన్యుల చేత పెంచబడినది. కోకిలని పరపుష్ట, అన్యపుష్ట, పరపుష్ట అంటారు. ఎందుకంటే అది ఆ పిల్లని కానీ ఆ గుడ్డును తీసుకొని వెళ్ళి కాకి గూట్లో పెడుతుందిట. కాకి గూడులో పెడితే కాకి తన పిల్లని అనుకొని దాన్ని పొదిగిన తర్వాత అది రెక్కలు వచ్చి కోకిలగా పెరిగి వెళ్ళిపోతుంది. అందుకని దాన్ని కోకిలను అన్యపుష్ట అంటారు. పరపుష్ట ఇతరుల చేత పెంచబడినటువంటిది అని. అన్యపుష్ట కోకిల ప్రతికూల శబ్దాహ. కోకిల పలికే పలుకులు ఎలా ఉన్నాయంటే ప్రతికూల శబ్దాహ, ప్రతికూలమైనటువంటి శబ్దాలు. ఈమె మాట్లాడుతూ ఉంటేనేమో మధురమైనటువంటి మాటలు ఈమె మాట్లాడుతుంటే ప్రజల్పితాయాం ఆమె పలుకుతూ ఉంటే అభిజాతవాచి ఆ అభిజాతం వల్ల ఆ మధురమైనటువంటి వాక్కులు అమృతమయమైనటువంటి వాక్కులు అమృతము స్రవిస్తూ ఉన్నది. అమృతం కారిపోతూ ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి ఆ స్వరము తో ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె పలుకుతూ ఉంటే అన్యపుష్ట కోకిల పలుకులు కూడా ప్రతికూల శబ్దాహ ఇవ ప్రతికూల శబ్దంలాగా ఉన్నాయట. ప్రతికూల శబ్దములు అని అంటే వినడానికి వినడానికి యోగ్యం లేనటువంటిగా అననుకూలంగా సౌందర్య హీనంగా ప్రీతిని కలిగించకుండా చిరాకు కలిగించే విధంగా ప్రతికూలంగా ఉండే ప్రతికూల శబ్ద శ్రోతు చెవులకు వితంత్రీరివ తాడ్యం అని. వినేవాడికి ఎలా ఉంటుంది అంటే వితంత్రీరివ తాడ్యమాన. వీణ శృతి లేని వీణ, తీగలు సరిగా లేనటువంటి తంత్రి వాయిద్యం అంటే సాధారణంగా వీణ. వితంత్రి అంటే తంత్రి సరిగ్గా లేనిది, తీగలు సరిగా లేనటువంటి వీణ. తీగలు సరిగా లేనటువంటి వీణను తాడ్యమాన మీటుతూ
ఉంటే శ్రోతువు ఎట్లా వినిపిస్తుంది, ఎంత కఠినంగా ఉంటుంది. శృతి లేనటువంటి ఆ, వీణ ఆ, వీణ వాయిస్తూ ఉంటే ఎలా ఉంటుందో, ఎంత ఆ, అప్రియంగా ఉంటుందో, ఎంత ప్రతికూలంగా ఉంటుందో శ్రోతువు వినేవాడికి. అట్లా అన్యపుష్ట వితంత్రీవ తాడ్యమాన శ్రోతువు వి- వితంత్రి వితంత్రి సరైనటువంటి తీగలు కాకుండా, తీగ వేరే తీగల్లో ఒకటి పంచమం వాయించాల్సిన దానికి షడ్జమము, షడ్జమం వాయించడానికి పంచమము, లేకపోతే మంద్ర స్థాయిలో వాయించాల్సింది అనుమంద్ర స్థాయిలోను, ఇలా ఈ రకరకాలుగా వితంత్రి తీగలు సరిగా లేకుండా, తీగలు సరిగా లేని దానిని వాయించినప్పుడు ఏ విధంగా శ్రోతుకు వినేవాడికి ప్రతికూల శబ్దంగా ఉంటుందో, అననుకూల శబ్దంగా ఉంటుందో, అప్రియంగా ఉంటుందో, ప్రీతి కలిగించకుండా ఉంటుందో, బాధ కలిగించేటటువంటి విధంగా ఉంటుందో, అట్లా అన్యపుష్ట అది అన్యపుష్ట కూడా కోకిల యొక్క వాయిస్, కోకిల యొక్క గొంతు కూడా పార్వతీదేవి యొక్క స్వరేణ ప్రతికూల శబ్ద, పార్వతి యొక్క ఆ, ఆ, స్వరం చేత అది ప్రతికూల శబ్దము అయిపోయింది. కోకిల యొక్క వాక్కు సైతము, కోకిల యొక్క కుహు కుహు కూత ఆ, సహితము అది కూడా ఆ వినడానికి యోగ్యము లేనిదిగా అయ్యింది. ఎట్లాగైతే తీగలు సరిగా లేనటువంటి, తీగలు సరిగా కట్టబడినటువంటి వీణ తంత్రి వినేవాడికి ఎంత ఘోరంగా చెవులకి వినిపిస్తుందో, ఎంత ప్రతికూలంగా వినిపిస్తుందో, అట్లా కోకిల యొక్క కంఠధ్వని కూడా, కోకిల యొక్క స్వరం కూడా పార్వతీదేవి యొక్క స్వరం ముందు అంత ప్రతికూలంగా, అంత అప్రియంగా, అంత అననుకూలంగా, అంత బాధ కలిగించేటటువంటి విధంగా ఉన్నది అని అమ్మవారి యొక్క, పార్వతీదేవి యొక్క ఆ, గొంతు, కంఠ కంఠం యొక్క మధురమైనటువంటి ఆమె నోట్లో నుంచి వచ్చేటటువంటి పలుకులను గురించి అలా వాయించాడు, అలా వర్ణించాడు కాళిదాసు. ఇలానే ఇప్పుడు ఆ సౌందర్య లహరిలో ఉన్నటువంటి ఈ శ్లోకంలో చెప్పినది. పార్వతీ సరస్వతీదేవి తన శివుని యొక్క కీర్తనలే, స్థుతులే గానం చేస్తూ ఉంటే, వీణ వీణ పైన గానం చేస్తూ ఉంటే, అమ్మవారు శహభాషని మెచ్చుకుంటూ ఉంటే, ఆమె నోట్లో నుంచి వచ్చేటటువంటి ఆ అవ్యక్తమైనటువంటి ధ్వనులు, ఆహా బాగుంది, ఆహా ఓహో అన్న మాటకే సరస్వతీదేవికి తన వీణ కన్నా ఆమె వాక్కు మధురంగా ఉందని, మధురంగా ఉంది అని ఆమెకి సిగ్గుపడి తన చేలాంచలంతో, తన కొంగుతోటి ఆ వీణని కప్పివేసుకుంది అని శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో వర్ణించారు. అది గుర్తొచ్చింది ఇది ఈ శ్లోకము చదువుతుంటే. అమ్మవారి పార్వతీదేవి యొక్క స్వరము సరేన అన్యపుష్టాపి ప్రతికూల శబ్ద. పార్వతీదేవి యొక్క స్వరంతో కోకిల కూతలు కూడా ప్రతికూలమైనటువంటి శబ్దాలుగానే అయిపోయినాయి. అంటే పార్వతీదేవి ఎంత మృదు మధురంగా పలుకుతున్నది అని అంటే, ఆ పార్వతీదేవి పలుకుతున్నటువంటి మృదు మధురములైనటువంటి వాక్కుల ముందు కోయిల స్వరం కూడా, కోకిల పాడేటటువంటి స్వరాలు కూడా విషమ స్వరాలుగా వినిపిస్తూ, ఆ విషమ స్వరాలుగా వినిపిస్తూ, వీణ యొక్క తీగలు సరైనటువంటి శృతిలో లేనటువంటి తంత్రిలను, తీగలను మీటుతూ ఉంటే ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో అట్లా ఉంటున్నది, అట్లా ఉంది అని వర్ణిస్తూ ఉన్నాడు. ఇది ఇవాటికి. అన్నపూర్ణ గారు శ్లోకం చదువుతారా? అన్నపూర్ణ గారు చదువుతాను. చదువుతానండి. ఇది 66వ శ్లోకం. 66ట. 66. విపంచ గాయంతి వివిధమపదానం పశుపతేః స్వయాం రబ్ధే
वक्तुं चलितशिरसा साधुवचने तदीयर्माधुरैः अपलपिततन्त्री कलरवां निजां वीणां वाणी निचुलयति चोळेन నిభృతం. తల్లి సరస్వతీదేవి తన వీణను శృతి చేసి నీ ఎదుట పశుపతి వీరగాథలను గానం చేస్తుంటే నీవు ఆనందం పొంది ఆమె పాటను మెచ్చుకుంటూ ప్రశంసా వాక్యాలు చెబుతుంటే నీ వాక్మాధుర్యం తన వీణానాదం కంటే మాధుర్యం కలదని గుర్తించి ఆమె వెంటనే తన వీణను కనపడనీయకుండా వస్త్రంతో కప్పివేసింది. ఆ మాధుర్యం ఎంత మధురంగా ఉంది అని అంటే ఆమె వాక్కు సాధు వచనాలు ప్రశంసా చెప్తుంది. వాక్యాలు. విపంచి సరస్వతి దేవి వీణ పేరు విపంచి. ఆమె విపంచి వీడుతూ ఉంటే ఆమె పాపము మెచ్చుకుంటున్నది, సాధు వచనాలు చెప్తున్నది. అంటే సాధు సాధు బాగు బాగు అంటుంది. ఆ బాగు బాగు అంటుంటే ఆమె నోట్లోంచి వస్తున్నటువంటి ఆ మయమైనటువంటి ఆ పలుకులకి, అమృతమయమైనటువంటి ఆ పలుకులకి సరస్వతీదేవి తన చీర కొంగు తీసి కప్పేసుకుందిట. సుభద్ర గారు, సుభద్ర గారు, చెప్పండి సుభద్ర గారు చదవండి. చెప్పండి చెప్పండి, చదువుతున్నారు కదా 66వ శ్లోకం. చదవండి. ఆవిడ చదివారు కదా అని అనుకున్నా, చదువుతున్నాను. పర్వాలేదు, మీరు కూడా చదవండి. విపంచా గాయంతి వివిధమపచారం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలకృత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచుడయతి చోళేన వినిభృతం. తాత్పర్యం లేదా మీ దగ్గర? మీ అమ్మ దాంట్లో తాత్పర్యం లేదా? ఏమండి, తాత్పర్యం లేదా మీ దాంట్లో? ఉంది, చదువుతున్నాను. అంటే నాకు కొంచెం లైట్ కనిపించలేదు, ఇతలకు వచ్చాను. అది అంతే, లైట్ కోసం అని ఇతలకు వచ్చాను. ఒక నిమిషం. పై వస్త్రంలో వినబట్టం లేదు. ఓకేనా?